ఎన్నికలకు ముందు అంతా ఒక్కటే కూటమిగా గెలిచారు. కానీ ఎన్నికల తరువాత ఆధిపత్య పోరులో పరస్పరం ఢీకొంటున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో టీడీపీ, బీజేపీ, జనసేన నేతల మధ్య విభేదాలు రోజు రోజుకి ముదురుతున్నాయి. ఒకరిపై మరొకరు ఆరోపణలు, ఫిర్యాదులు చేసుకుంటూ వీధి పోరాటాలకు దిగుతున్నారు. కూటమి పార్టీల నేతల మధ్య సాగుతోన్న ఈ ఆధిపత్య పోరు ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. కదిరి ఎమ్మెల్యేగా టీడీపీకి చెందిన కందికుంట వెంకట ప్రసాద్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇదే నియోజకవర్గంలో బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యుడు విష్ణువర్ధన్ రెడ్డి, జనసేన ఇన్ఛార్జ్ భైరవ ప్రసాద్ ఎన్నికల ముందు వరకు కూటమి భాగస్వామ్యులుగా కలిసి పనిచేశారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. నియోజకవర్గంలో రాజకీయ ఆధిపత్యం కోసం టీడీపీ, బీజేపీ, జనసేన నేతల మధ్య పోటీ కాస్త వైరంగా మారింది. కదిరిలో జరిగే ప్రతి వ్యవహారం తను కనుసనల్లోనే జరగాలని ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్ భావిస్తున్నారనే ప్రచారం సాగుతోంది. బీజేపీ, జనసేన నేతలు సూచించే పనులకు ప్రాధాన్యత ఇవ్వొద్దని పోలీసు అధికారులు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులకు ఆయన ఆదేశించినట్లు సమాచారం. ఎమ్మెల్యే వ్యవహార శైలిపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న బీజేపీ, జనసేన నేతలు ఇప్పుడు బహిరంగంగానే విమర్శల దాడి మొదలుపెట్టారు. ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్ భారీ స్థాయిలో అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ స్థలాల ఆక్రమణల నుంచి రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో లంచాల వ్యవహారాల వరకు ఎమ్మెల్యే ప్రమేయం ఉందంటూ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి ఫిర్యాదులు చేశారు. అంతేకాదు, రోడ్ల నిర్మాణ పనులు, లక్ష్మీనరసింహస్వామి కోనేరు అభివృద్ధి పనుల్లోనూ భారీ అవినీతి జరిగిందని బీజేపీ నేత బహిరంగంగానే ఆరోపించారు. జనసేన నేతలతో కలిసి వరుస ఫిర్యాదులు చేస్తూ మీడియా సమావేశాల ద్వారా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ, జనసేన నేతల విమర్శలకు టీడీపీ ఎమ్మెల్యే వర్గం కూడా ఎదురుదాడి ప్రారంభించింది. ఇటీవల గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి తనను బెదిరించారని బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి ఆరోపించారు. ఈ బెదిరింపుల వెనుక ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్ అనుచరుల హస్తం ఉందని అనుమానిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు విష్ణువర్ధన్ రెడ్డి విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తున్నారని, ఆయనపై కేసు నమోదు చేయాలని ఎమ్మెల్యే వర్గీయులు కూడా పోలీసులను ఆశ్రయించారు. అటు బీజేపీ నేత ఫిర్యాదు, ఇటు టీడీపీ వర్గం ఫిర్యాదులతో కదిరి పోలీసులు ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. కూటమికి చెందిన నేతల మధ్య వివాదం కొనసాగుతుండటంతో కేసుల నమోదు విషయంలో పోలీసులు ఆచీతూచీ వ్యవహరిస్తున్నారని సమాచారం. ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్ కు రాజకీయంగా చెక్ పెట్టాలనే వ్యూహంతో బీజేపీ, జనసేన నేతలు ముందుకు సాగుతుండగా వారి ప్రయత్నాలను అడ్డుకోవాలనే దిశగా ఎమ్మెల్యే వర్గం కూడా కసరత్తు చేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.